నమస్తే వెంకటచాగండి సార్. నా పేరు రవికుమార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసము నుండి స్త్రీ పురుషుల వివాహ కాలము అనే హెడ్డింగ్ కింద ఉన్న దాని గురించి ప్రశ్న. ఇక్కడ అబ్బాయి అమ్మాయి యొక్క వివాహ వయస్సుల గురించి చెబుతూ, అబ్బాయికి 25 సంవత్సరాల వయసు ఉంటే 16 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయొచ్చు. అబ్బాయికి 30 ఏళ్ళు ఉంటే అమ్మాయికి 17 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేయొచ్చు అని చెప్తున్నారు. అట్లానే ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ చూసామంటే వారిద్దరి మధ్య వయసు భేదము 25 ఏళ్ళ అబ్బాయికి 16 ఏళ్ళు అంటే ఇక్కడ 9 సంవత్సరాల వయసు భేదము. 30 ఏళ్ళ అబ్బాయికి 17 ఏళ్ళ అమ్మాయిని అంటే ఇక్కడ 13 సంవత్సరాల వయసు భేదం ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే 36 సంవత్సరాల అబ్బాయికి 18 సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేయొచ్చు. అంటే ఇక్కడ వయసు భేదము 18 సంవత్సరాలు ఉంది. 40 ఏళ్ళ అబ్బాయికి 20 ఏళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేయొచ్చు. ఇక్కడ 20 సంవత్సరాల వయసు భేదం ఉంది. అదే అబ్బాయికి 44 సంవత్సరాలు అయితే 22 సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేయొచ్చు. అంటే ఇక్కడ 22 సంవత్సరాల తేడా అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది ఎందుకు నాకు చాలా వింతగా అనిపించింది. ఇంత వయస్సు భేదం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? ఇప్పుడైతే మనం ఎక్కడ ఇలా చూడట్లేదు. అంత ఓన్లీ ఒక 5-6 ఇయర్స్ యూనో గ్యాప్ ఉన్న వాళ్ళనే చేసుకుంటారు తప్పితే 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గ్యాప్ ఉన్న వాళ్ళని అయితే నేను ఎక్కడ చూడట్లేదు. దీని మీద మీ వ్యాఖ్యానం ఏంటి? ఇది కరెక్టా కాదా చెప్పగలరు? థ్యాంక్ యూ. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగండి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవికుమార్ గారి ప్రశ్న వివాహ వయస్సు ఆడవాళ్ళకి ఎంత ఉండాలి, మగవాళ్ళకి ఎంత ఉండాలి, వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి అన్న విషయము సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో ఈ విధంగా రాశారు. మరి ఇదేమిటి 22 ఏళ్ల గ్యాప్ ఏమిటి, ఇదేమిటి, ఆ గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ ఏంటని ఆయన మదన పడిపోతున్నారు. ఆ విషయంలో మరి మహర్షి గారు కరెక్ట్ రాశారా, తప్పు రాశారా, అసలు అట్లా ఉంటుందా? మనం ఎక్కడా చూడం కదా ఇలాంటివి. సరే, చాలా చోట్ల చూస్తాము, ఆ ఎగ్జాంపుల్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట అది కరెక్టా తప్పా అది మనం ఆలోచించాలి. సో మహర్షి గారు ఏమన్నారో మొట్టమొదట ఆలోచిద్దాం. అది చదివిన తర్వాత అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. స్త్రీ పురుషుల వివాహ కాలము అని వివాహ కాలము హెడింగ్. ప్రశ్న: ఈ బ్రహ్మచర్య నియమము స్త్రీ పురుషులకు ఇరువురకు సమానమా అన్నప్పుడు ఉత్తరం అంటే జవాబిస్తుడు కాదు అని చెప్పి, పురుషుడు 25 వర్షములు బ్రహ్మచర్యం చేసిన స్త్రీ అంటే కన్య 16 వర్షములు, పురుషుడు 30 వర్షముల బ్రహ్మచర్యం ఉన్న స్త్రీ కన్య 17 వర్షములు, పురుషుడు 36 వర్షములు ఉన్న స్త్రీ 18 వర్షములు, పురుషుడు 40 వర్షములున్న స్త్రీ 20 వర్షములు, పురుషుడు 44 వర్షములున్న స్త్రీ 22 వర్షములు, పురుషుడు 48 వర్షములు బ్రహ్మచర్యం పాలించిన స్త్రీ 24 సంవత్సరంలో పాటించిన పరస్పరం వివాహం ఆడుట తగును. అంటే ఈయన రాసింది ఏంటంటే, ఒకవేళ పురుషుడు కనుక 25 సంవత్సరాల బ్రహ్మచర్యం వహిస్తే అప్పుడు తను పెళ్ళాడవలసిన స్త్రీ కనీసం 16 సంవత్సరాలు కనీసం 16 సంవత్సరాల బ్రహ్మచర్యం ఉండాలి. అంటే 16 ఏళ్ల కన్యని పెళ్లి చేసుకోవచ్చు. పురుషుడు 30 వర్షముల బ్రహ్మచర్యం ఉన్న స్త్రీ అంటే కన్య కనీసం 17 వర్షములు, పురుషుడు 36 వర్షములున్న స్త్రీ 18 వర్షములు. ఇప్పుడు మీకు ఒక సమస్య రావచ్చు. 24 వర్షములు, ఇప్పుడు పిల్లవాడు 25 వర్షములు అంటే 25 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి వయసు. అప్పుడు అతను 16 ఏళ్ల అమ్మాయిని చేసుకోవచ్చు. 16 ఏళ్ళ అమ్మాయి మినిమం అన్నమాట. అది అంతకంటే తక్కువ చేసుకోకూడదని చెప్తున్నాడు ఆయన. అలానే ఇక్కడ ఏంటంటే పురుషుడు 30 వర్షములు ఉన్న పురుషుడికి 30 వర్షాలు వచ్చినాయంటే 25-30 మధ్య చేసుకోడా పెళ్ళి? మీరు ఈ ప్రశ్న వేసుకోవాలి కదా మీరు. అంటే ఈయన సూచించినవి ఎలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోలేదని అర్థమవుతుంది. ఇప్పుడు 25 వర్షాలు వచ్చి అంటే 25 సంవత్సరాలు ఉన్న యువకుడికి 16 సంవత్సరాల నుంచి ఉన్న యువతిని చేసుకోవచ్చు నుంచి అని చెప్పడం అన్నమాట. అలానే 30 సంవత్సరాల
యువకుడు అంటే బ్రహ్మచర్యం వహించిన యువకుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రహ్మచర్యము అన్నది అండర్లైన్ చేయాలి. అది అండర్లైన్ చేయకపోతే వ్యర్థము. కాబట్టి అది అండర్లైన్ చేసుకొని బ్రహ్మచర్యం అంటే ఏమిటి? వేదాలని సాంగోపాంగనంగా మనం చదువుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో అలాంటి బ్రహ్మచారుల గురించి మాట్లాడుతున్నాం తప్పితే నేటి బ్రహ్మచారులు అసలు బ్రహ్మచారులు ఉన్నారా అని నాకు డౌటే. సరే, అది విశేషం అనమాట. సో చాలా తక్కువ ఉంటారు బ్రహ్మచారులుగా ఉన్న. సో అలాంటి బ్రహ్మచారి గురించి మాట్లాడుతున్నాం మనం. వేదాల గురించి చదువుకుంటూ 25 సంవత్సరాల దాకా బ్రహ్మచర్యం వహించిన యువకుడు, 16 సంవత్సరాల దాకా చదువుకుంటున్న యువతి బ్రహ్మచర్యం వదిలి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అంటే 16 అంటే 17 చేసుకోకూడదు, 25 అతను చేసుకోవచ్చు మినిమం చెప్తున్నాడు. అంతకంటే తక్కువ ఉండకూడదు అని చెప్తున్నాడు అనమాట. సో ఇది విశేషం. అలానే 30 సంవత్సరాలు బ్రహ్మచర్యం వహించిన పురుషుడు అంటే ఇప్పుడు 25 నుంచి 30 జంప్ అయ్యాడంటే మధ్యలో చేసుకోకూడదా? 26, 27, 28, 29 వీళ్ళు చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, డౌటే లేదు అందులో. సో ఇక్కడ 30 వర్షం బ్రహ్మచర్యం స్త్రీ ఉన్న వ్యక్తి, స్త్రీ కన్య 17 వర్షాలు ఉండాలి మినిమం. సో 17 కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు అని చెప్తున్నాడు ఆయన. సో అలా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ బ్రహ్మచర్యము ఇది చదవటము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎవరికి పడితే వాళ్ళకి మాట్లాడేది కాదు ఇది. ఇది ఉత్తమ స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవడు పడితే వాడు ఏది పడితే అది చేసుకుంటే అది విషయం వేరు, అది మనకు సంబంధమే లేదు. మీకు ఉత్తమ సంతానం కలగాలన్నా, ఉత్తమమైన జీవితం గడపాలన్నా వాళ్ళు బ్రహ్మచర్యం ఎంతకాలం పాటించిన వాళ్ళు ఎవరెవరిని చేసుకోవచ్చు చెప్తున్నారు. బ్రహ్మచర్యం 30 సంవత్సరాలకు వచ్చిన యువకుడు బ్రహ్మచర్యం పాటించాడా లేదా అనేది మనం గ్రహించాలి. అంటే అతను గురుకులంలో చదువుతూ ఉండాలి, గురువుగారి ఆధ్వర్యంలో ఉండాలి, వాళ్ళు చెప్పాలి ఎస్ ఇతను అని చెప్పి. సో అలా అయినా వాళ్ళకి చెప్పుకుంటూ వస్తూ 48 వర్షంలో బ్రహ్మచర్యం పాలించిన యువకుడికి 24 సంవత్సరాలు పైబడిన స్త్రీకి చెయ్యొచ్చు అని చెప్తున్నాడు అక్కడ. సో ఈ నియమము వివాహం చేసుకొనదలిచిన వారు పాటింపదగినది తగినది అని సలహా ఇచ్చాడు ఆయన. సో దానికంటే ముందర ఒకటి చెప్పాడు ఆయన. బ్రహ్మచర్యము మువ్విధములు కనిష్టము పురుషుడు అన్నర సమయమగు దేహమనడి పురమునకు శయనించి జీవుడు యజ్ఞము అనగా మిగిలిన శుభగుణయుక్తుడు సత్కర్తవ్యుడు అంటే సత్కర్త అనమాట. సత్కర్తవ్యుడును ఇతడు 24 ఏళ్ల వరకు జితేంద్రుడై బ్రహ్మచారిగా నుండి వేదాది విద్యలను సుశిక్షణమును తప్పక గ్రహింపవలేను. తదుపరి వివాహం చేసుకొనినను లంపటుడు కారాదు. అంటే బ్రహ్మచర్యం వహిస్తూ ఉండాలి తప్పితే లంపటుడు కారాదు. బ్రహ్మచర్యం అంటే తన స్త్రీ అందనే సమాగం చేసేవాడు వ్యక్తి అనమాట. తన స్త్రీతోనే పిల్లల కోసము బ్రహ్మచర్యాన్ని వాడతాడు. అంటే ఏమిటి? అప్పుడు రతిలో పాల్గొంటాడు, అప్పటిదాకా ఉండడు అని అర్థం అన్నమాట. ఇంకేటువంటి రతిలో పాల్గొనడు, ఎవరితోనూ ఉండడు అని చెప్పడం. అప్పుడు అతని శరీరంలో గల ప్రాణములు బలవంతములై సర్వగుణములను అతనిలో వసింపజేయగలవని అగును. ఇది మనుధర్మశాస్త్రం చెప్తున్నాడు. ఈ ప్రథమ వయసున నా బ్రహ్మచారిని విద్యాభ్యాస సంతృప్తిని చేయవలేను, మరియు ఆచార్యుడు ఎట్లు ఉపదేశించవలేను, బ్రహ్మచారి ఇట్లు ఉపదేశించవలని చెప్తున్నాడు. నేను ప్రథమావస్థ యందు సరిగా బ్రహ్మచర్యంతో నుండునేని నా శరీరము ఆత్మ ఆరోగ్యము బలపడి నా ప్రాణములు శుభగుణములు వసింపజేయునవి యగును. ఓ మానవులారా, మీరును ఇట్లు సుఖమును వర్తింపజేయుడు. అందువలన నేను బ్రహ్మచర్యం కొనను అని చెప్తున్నాము. 24 వర్షముల అనంతరమున గృహాశ్రమున ప్రవేశింతును. అప్పుడు రోగరహితుడుగా ఉండుటను ప్రసిద్ధమే. నా ఆయువు కూడా 70-80 సంవత్సరాల వరకు ఉండును అని నిశ్చయించుకొనవలేను. మధ్యమ బ్రహ్మచర్యము మనుషుడు 44 సంవత్సరముల వరకు బ్రహ్మచారిగా నుండి వేదాభ్యాసం చేసిన అతని ప్రాణములు ఇంద్రియములు అంతఃకరణము ఆత్మ బలయుక్తమై దుష్టుల నెలల నేడిపింపగలవి అయి శ్రేష్ఠుడుగా పాలింపగలవును. అంటే 44 సంవత్సరాల బ్రహ్మచర్య పాలించిన వాడికి దుష్టుల్ని ఏడిపించగలడు అనమాట. సతాయించేస్తాడంటే ద్రోహుల్ని, దుష్టుల్ని, నేరస్తుల్ని పట్టుకొని జైళ్ళలో వేసేయగలడు అనమాట. అంత శక్తి ఉంటుంది అతనికి. అతను ఎదిరించేవాడు ఎవడు ఉండడు, అతను రుద్రుడు అంటారు అనమాట. సో అలా డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చాడు బ్రహ్మచర్య. సో ఇది మనం గమనించాలి తప్పితే అది గమనించకుండా మనము కేవలము ఈ వయసు డిఫరెన్స్ మాత్రమే పట్టించుకుంటున్నాం. బ్రహ్మచర్యము అంటే ప్రాణాయామము, ఆసనాలు, వేదాభ్యాసము చేస్తూ
ఉదయము సాయంకాలము అగ్నిహోత్రం చేస్తూ ఉండే వాడిని బ్రహ్మచారి అంటారు. అటువంటి బ్రహ్మచారి, నిష్టగా ఉండే బ్రహ్మచారికి చెప్పిన నియమాలు, అలాంటి స్త్రీకి, అలానే వ్యవహరిస్తున్న స్త్రీకి చెప్పిన వ్యవహారం, మిగతా వాళ్ళకి కాదు నాయన రవికుమారు. లోక వ్యవహారంలో బ్రహ్మచర్యం వహిస్తున్న వాళ్ళకి ఈ విధంగా బ్రహ్మచర్యం, ఏదైతే గురుకులంలో ఏవైతే మనం నేర్చుకుంటామో అవి వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళ గురించి చెప్తున్న విషయం ఇది. మహర్షి గారు విద్యాభ్యాసం అంటే వేదాధ్యయనమే చెప్తారు ఆయన. సో ఆ వేదాధ్యయనం చెప్తూ వేదమంత్రం, ఇప్పుడు నేను చదివింది యాక్చువల్గా వేదమంత్రం, మనుధర్మశాస్త్రం కాదు, వేదమంత్రంలో వివరించబడింది చెప్తున్నాడు ఆయన. సో ఏ విధంగా అయితే ఒక పురుషుడు 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం వహించి 16 సంవత్సరాల దాకా బ్రహ్మచర్యం వహించిన స్త్రీ ఎవరైతే ఉన్నారో, అది కూడా వేదాధ్యయనం చేస్తూ నిత్యము ఉదయము సాయంకాలం అగ్నిహోత్రం చేస్తూ సంధ్యావందనం చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఆసనాదులను వేస్తూ ఇలా ఉండి ఎటువంటి చెడు కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండే వారి గురించి మాట్లాడుతున్న వ్యవహారం. అలాంటివి కానప్పుడు అది నికృష్టమైంది, ఆ వివాహం ఎవ్వరే కానీ అని చెప్పడం అన్నమాట. ఉత్తమమైన వివాహము ఇలాంటి స్త్రీ పురుషులకు జరగాలి అని చెప్తున్నాడు. సో 30 సంవత్సరాలకు వచ్చిన యువకుడు 30 సంవత్సరాల దాకా బ్రహ్మచర్యం వహించి వేదాధ్యయనం చేస్తూ నిత్యము అగ్నిహోత్రం చేస్తున్న వ్యక్తి, సంధ్యోపాసన చేస్తున్న వ్యక్తి, ప్రాణాయామం చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతడికి చెప్తున్న విషయం అది. మనలాంటి అవరులకు కాదు నాయన రవికుమార్. మనం సామాన్యులం, మనకి ఇవన్నీ మనం గురుకులంలో నేర్చుకున్నవి కాదు కదా. అలాంటప్పుడు మీరు ఎలా చేస్తారు? మీరు సొంతగా చేశారు, గురువుగారు ఒక దొరికారు, ఆయన చెప్పాడు, చేశారు, చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నారు, గుడ్. అలాంటి వాళ్ళకి సంబంధించిన వివాహ వ్యవహారం చెప్తున్నారు. ఇప్పుడు 44 సంవత్సరాలు బ్రహ్మచర్యం వహించి నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ప్రాణాయామం చేస్తూ ఆసనాలు వేస్తూ సంధ్యోపాసన చేస్తూ కాలం గడిపిన వ్యక్తికి ఎంత బలంగా ఉంటాడంటే ఎటువంటి దుర్మార్గుండన్న పీచం అణిచి లోపల పెట్టగలడు. సో అలాంటి వాళ్ళు పోలీసు వ్యవస్థకు కావాలి. సో అలా వ్యవహారం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏ స్త్రీని చేసుకోవచ్చో చెప్తున్నారు. ఆ స్త్రీ కూడా అలా అయి ఉండాలి, లేకపోతే పనికిరాదు, తట్టుకోలేదు ఇతను. ఎస్. సో బ్రహ్మచారిగా ఉన్నవాడు ఎంతటి శక్తిమంతుడై ఉంటాడంటే అతను తట్టుకోవడం కష్టమవుతుంది. ఇలా ప్రాణాయామం అవి చేస్తూ సంధ్యావందనం చేస్తూ అగ్నిహోత్రం చేస్తూ శరీరాన్ని వజ్రంగా మారుస్తాడు. అలాంటి గురుకులం నుంచి వస్తుంది, కానీ మనం ఈరోజు చదువుతున్న పాఠశాల నుంచి రాదు అది. మీరు ఏదో స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను ఇలాంటి సినిమాలు చూసి అనుకోవద్దు. అలాంటి బలం రావాలి అంటే మటుకు బ్రహ్మచర్యం వహిస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. అగ్నిహోత్రం చేయకపోతే రాదా బలము? అగ్నిహోత్రం చేయడం మూలంగా బలం పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, అగ్నిహోత్రం చేసే వాళ్ళకి బలం పెరుగుతూ ఉంటుంది నిత్యం. అలానే ప్రాణాయామం చేసే వాళ్ళకి కూడా బలం పెరుగుతూ ఉంటుంది, అలానే బుద్ధి పెరుగుతూ ఉంటుంది. సో ఆసనాలు వేసే వాళ్ళకి రోగాల నుంచి దూరంగా ఉంటారు. సో ఇవన్నీ నిత్యము చేసేవాళ్ళకి, ఎప్పుడో మనం అప్పుడు అడపా చేసేసి ఇవాళ చేసేసాము అనుకుంటే కుదరదు. నిత్యము చేస్తూ వెళ్తున్న వాళ్ళకి ఇది చిన్నప్పటి నుంచి గురుకులంలో పెరుగుతూ ఈ విధంగా వ్యవహరిస్తూ వేదాలని నేర్చుకుంటూ ఉండే వాళ్ళకి చెప్పిన వ్యవహారం ఇది. అంతేకాని ఎవడో మామూలు లంపటుడు చెప్పిన వ్యవహారం కాదు. ఇప్పుడు మనకి అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఉన్నారు. ఆయన వివాహం ఆడిన స్త్రీకి ఆయనకి దాదాపు 24 సంవత్సరాలు తేడా ఉంది వయసు. అలా చాలామంది అమెరికాలో ఉంటారు. సో అది వేరే విషయం. అది ఇప్పుడు ఆ విషయాలు మనం మాట్లాడుకోకూడదు, ఎందుకంటే అది వాళ్ళు ఈ గురుకులం నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, ఆ విధంగా చేసిన వాళ్ళు కాదు. సో దేర్ఫోర్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరమాత్ముడిచ్చిన యొక్క ఈ శరీరాన్ని ఏ విధంగా కాపాడుతూ, ఏ విధంగా దాన్ని బలాన్ని పెంచుకుంటూ, వీర్యాన్ని పెంచుకుంటూ, తేజస్సును పెంచుకుంటూ, ఓజస్సును పెంచుకుంటూ, మన్యువుని పెంచుకుంటూ, సహనాన్ని పెంచుకుంటూ ఉంటారో అలాంటి బ్రహ్మచారుల గురించి మాట్లాడుతున్న వ్యవహారం ఇది రవికుమార్ గారు. అంతేకాని మనలాంటి అవరులకు కాదు నాయన. మనకు ఆ జ్ఞానం తక్కువ, ఎందుకంటే ఆ గురుకులంలో పెరగలేదు, పరమాత్ముడి ఆ సమయంలో మనకు అది చేయలేదు. కాబట్టి మనం విడిగా నేర్చుకునే సమయానికే మనకి పెళ్ళిళ్ళు పిల్లలు అందరూ కలిగేశారు. కాబట్టి ఇక నుంచైనా అలాంటి స్త్రీ పురుషులు ఉన్న సమాజము చాలా దృఢంగాను
బలంగాను తేజస్సుగాను ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలి. సో స్త్రీ పురుషులు ఈరోజు మనం చూస్తున్న సినిమాల్లో ఇష్టం వచ్చినట్టు చూపించేస్తున్నారు. వాళ్ళు బార్లకు వెళ్ళడం, తాగటం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటము, ఏవేవో చూపించేస్తున్నారు. అలాంటి సొసైటీ బలంగా ఉండదు, నిర్బలులయ్యి ఉంటారనమాట. అలాంటి వాళ్ళ మూలంగా దేశంలో అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. సో అలాంటివి జరుగుతాయి. అమెరికాలో కూడా వీక్ అయిపోయింది. అమెరికా కూడా వీక్, ఎందుకంటే బ్రహ్మచర్యం వదిలేశారు వాళ్ళు. ఓక్ కల్చర్ వచ్చేసింది, దాంతో వీక్ అయిపోయింది అమెరికా. ఎస్, అది వీక్ కాకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడు, ట్రంప్ 19 దేశాల నుంచి ప్రజలను రావద్దని చెప్పేస్తున్నాడు. ఎందుకంటే వీక్ అయిపోయింది ఈ కంట్రీ, తట్టుకునే పరిస్థితులు లేదు. ఆ కంట్రీ వీక్ అయిపోయింది, ఈ కంట్రీ, అందరూ వీళ్ళు బ్రహ్మచర్యం వదిలేసి వీక్ చేశారు, ప్రపంచానంతా వీక్ చేశారు అనమాట. సో అది మనకి చెప్పేవాళ్ళు ఉండాలి. మనం చిన్నప్పుడు 6 ఏళ్ళు ఉన్నప్పుడు మనకి విద్యాభ్యాసం మొదలుపెట్టేటప్పుడు ఈ బ్రహ్మచర్యం గురించి చెప్తూ ఉండాలి. చెప్తూ మన చేతి ఇవన్నీ చేయిస్తుండాలి. సంధ్యావందనం, ప్రాణాయామం, అగ్నిహోత్రం, ఆసనాలు, ఇవి రెగ్యులర్గా చేయాలి ఉదయం సాయంకాలం. అలానే ఆహార నియమాలు, బ్రహ్మాండమైన ఆహార నియమాలు పాటించాలి. అలానే సంస్కారవంతంగా ప్రవర్తించాలి. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యంలో పార్ట్. ఇవి చేయకపోతే అలాంటి వాళ్ళకు మాత్రమే ఈయన మహర్షి గారు చెప్పింది. మరి మిగతా వాళ్ళ సంగతి ఆయన ఊహించడు. ఆయన ఏమంటే ఇలానే చెయ్యాలి మీరు అంటున్నాడు. ఇది రూల్ రా భయ్ అంటున్నాడు. ఇలా ఉంటేనే వేదం చెప్పినట్టు ఉంటుంది, కాకపోతే కాదు, ఇంకా అది ఎటువంటిదైనా ఒకటి. మనం చూసాం, ఎవరు, శంతనుడు, తర్వాత ఆయనకంటే ముందరున్న ఆయన భరతుడు. భరతుడు అంటే శకుంతలను చేసుకున్న ఆయన. సో శకుంతల కొడుకు భరతుడు తండ్రి దుష్యంత శకుంతులు. సో వాళ్ళిద్దరు వివాహము, ఇలా అది గంధర్వ వివాహం, ఆ వివాహం, ఈ వివాహం, రకరకాల వివాహాలు జరిగింది, అవునా కదా. సో ఇది ఆ విషయం చెప్పిన విషయం అనమాట అది. సో ఇది మనం గమనించకుండా ఏది పడితే అది మాట్లాడేయకూడదు మనం. సో ఇవి చాలామంది నాస్తికులు కూడా తెలియదు వాళ్ళకి, అసలు బ్రహ్మచర్యం అంటే తెలియదు. సో బ్రహ్మచర్యం అంటే తెలియని వాడికి ఏం చెప్పినా వ్యర్థం అన్నమాట. సో ఈ విధంగా మీరు గమనించుకొని అలాంటి యువతులు తయారవ్వాలి సొసైటీలో అని మహర్షి దయానంద సరస్వతి గారు తన సత్యార్థ ప్రకాశంలో రాశారు. ఆయన విషయంలో ఇలా చేస్తేనే వివాహం అవుతుంది, అది అలాంటి వాళ్ళకి మంచి సంతానం ఉత్పత్తి అవుతుంది, ఎటువంటి రోగాలు ఉండదు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. సో అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. ఇప్పుడు అదైనా కానీ 48 సంవత్సరాలు బ్రహ్మచర్యం వహించిన వ్యక్తికి 25 సంవత్సరాల స్త్రీని చేస్తారా అన్న ప్రశ్న అడగచ్చు మీరు. ఎస్, వాళ్ళు బ్రహ్మచర్యం వహించారు కాబట్టి చేసుకుంటారు. సో బ్రహ్మచర్యం వహించకుండా నీరు గార్చుకున్న వాళ్ళు పనికిరారు. వాళ్ళకి చేసుకున్నా చేసుకోకపోయినా, వాళ్ళ సంతానం కలిగినా కలగకపోయినా దేశానికి లాభం జరుగుతుందా అన్నది ప్రశ్న అన్నమాట. సో వాళ్ళలో స్ట్రెంగ్త్ ఉండాలి కదా, వాళ్ళ జబ్బున పడకూడదు, రోగాన పడకూడదు, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, కార్యాలను చేయగలగా ఉండాలి. ఇలాంటి వాళ్ళని జన్మనివ్వాలి. కానీ ఎవరిని పడితే వాళ్ళని పుట్టించేస్తున్నాం ఈ రోజుల్లో మనం. ఎందుకంటే మనకి తెలియదు, మనం అవర్లో ఈ జ్ఞానం ఆ రోజునే ఉండుంటే మీకు కూడా బహుశా మీరు కూడా బ్రహ్మచర్యం వహించి అలానే మిగతా వ్యవహారాలను చేసుకుంటూ వచ్చేవాడు. అలాంటి స్త్రీని పెళ్ళి కూడా చేసుకోవాలి. ఇది అప్పుడే తగ్గుతుంది ఇద్దరికి, అంతేకాని ఎవరిని పడితే వాళ్ళు చేసుకునేది కాదు. పైగా స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు స్వయంవరం ఉండాలి. స్వయంవరం లేకుండా తల్లిదండ్రులు కుదిర్చిన వివాహము చేసుకోవడం మూలంగా ఇద్దరు ఇబ్బంది పడతారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు కలుస్తున్నాయో కలవో తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి. ఇది వివాహంలో ఉన్న రహస్యం అన్నమాట. అంతేకాని ఈ రోజున చేసుకోండి, ఓకే ఈయన మహర్షి గారు చెప్పారు మీరు వేసేసుకోండి, అది కాదు. బ్రహ్మచర్యం వహించిన వ్యక్తికి ఈ బ్రహ్మచర్యం అనేది చాలా ఇంపార్టెంట్. బ్రహ్మమునే ఆచారంగా కలిగిన వాడు ఏం చేస్తాడండి? ఉదయం లేస్తాడు, బ్రహ్మ ముహూర్తం లేస్తాడు, లేచి కాలకృత్యాలు ముగించుకొని సంధ్యావందనము, ప్రాణాయామము, ఆసనాలు వేస్తాడు. ఆ తర్వాత అగ్నిహోత్రం చేస్తాడు. అలానే సాయంకాలం విధిగా ఇవి మళ్ళీ చేస్తాడు. ఈ 4 చేయాల్సింది. సో ఉదయము సాయంకాలం ఇవి చేస్తూ మధ్యాహ్నం కాలం భోజనం, అది ఎంత భోజనం చేయాలో అంతే భోజనం చేస్తూ ఆహార నియమాలు, ఆహార విహారాల్లో కంప్లీట్ బ్రహ్మచర్యం ఉంటుందన్నమాట. ఇష్టం వచ్చినట్టు వ్యవహారాలు చేయటము, గేలిగా మాట్లాడటము, అసహ్యమైన
సినిమాలు చూడటము అలాంటి వాటి గురించే మనం ఊహించటము మాట్లాడటము చెయ్యరు. సో ఇది బ్రహ్మచర్య లక్షణం అన్నమాట. వేదాన్ని మాత్రమే పగలంతా చదువుతుంటాడు, అదే బ్రహ్మము. బ్రహ్మం అంటే వేదం. సో ఇలా చేసుకుంటూ వెళ్ళే వాళ్ళ గురించి మహర్షి గారు చెప్పారు, కానీ మనలాంటి అవర్ల కోసం కాదు నాయన. సో మనం దాన్ని మారితే మనం కూడా అలా ఉండుంటే మనకి సరిపోతుంది. అది విశేషం. ఉంటానండి. మరొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. ఓ